పాకిస్తాన్ కంటే చైనానే మనకి ప్రమాదకరం. పాకిస్తాన్ ప్రమాదం అనేది తాత్కాలికం. కానీ దీర్ఘకాలికంగా ఏది ప్రమాదము అంటే చైనా. ఎందుకంటే చైనాతో మనకి రాజకీయంగా పోటీ ఉంటుంది, ఆర్థికంగా పోటీ ఉంటుంది, వాణిజ్యంగా పోటీ ఉంటుంది, అలాగే సైనిక పరంగా కూడా పోటీ ఉంటుంది. ఈ సరిహద్దు ప్రాంతాలు ఈ రోజు తెగిపోయేవి కాదు, ఇక అలా కొనసాగుతూనే ఉంటాయి. దాంతోపాటు వాణిజ్య పరంగా ఆర్థికంగా కూడా భారతదేశం చైనాతో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా చైనాతోటే పోటీ పడుతుంది కూడా. కాబట్టి పాకిస్తాన్ మీద ఏదైతే ఉందో అది తాత్కాలికమే అని చెప్పి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే గారు అయితే అంటున్నారు. మనోజ్ నరవణే గారు ఇంతకు ముందు చాలా పెద్ద అలిగేషన్ చేశారు భారత సైన్యం మీద. చైనా వచ్చేస్తుంది, అదిగో ఇటు వచ్చేసింది, మమ్మల్ని నిర్ణయం తీసుకోమన్నారు ఆ రోజు గల్వాన్ లోయలో, మా చేతికే మొత్తం పగ్గాలు ఇచ్చేశారు, అది ఎట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు ఒక మాట చెప్తే మేము మిగతా విషయాల్లో దూసుకుపోతామన్న విధంగా ఆయన చెప్పినటువంటివి అప్పట్లో దుమారం రేపాయి లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏమొచ్చేసి ఈయన మనకి ఎప్పటికైనా సరే చైనాతోటే ప్రమాదము, మనం చైనాతోటే గట్టిగా ఇది చేయాలి, పోటీ చేయాల్సి ఉంటది అన్నిట్ల పరంగా. అయితే భారతదేశం దానికి సంసిద్ధంగానే ఉంది, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. పాకిస్తాన్ కంటే మనకి చైనానే అన్ని విషయాల్లో ముఖ్యం. అంటే పోటీ పడాలన్నా సరే, దాంతో పాటు ఎదగాలన్నా సరే, అన్ని విషయాల్లో మనం చైనాని మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలన్న విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. మొదటి నుంచి కూడా నరవణే గారు చైనా మీదే, అంటే ఆయన అటాక్ చేసిన చైనా మీదే, మనం రేపు భవిష్యత్తులో ఎలా ఎదగాలన్నా కూడా చైనాని మాత్రమే ఉదాహరణగా తీసుకోవాలి. అంటే రేపు పొద్దున్న చైనాతో పోటీ పడాలన్నా దానిలాగే ఆలోచించాలి అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున సరిహద్దు ప్రాంతాల్లో చైనాకి మనకి ఏదైనా సరే ఒకవేళ ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ విధంగానే ఉండాలి, చైనా లాగే ఉండాలన్న విధంగా ఈయన మాట్లాడతాడు. మొదటి నుంచి, ఈ మధ్య కాదు, మొదటి నుంచి కూడా చైనా ఇది అనేది ఒక ఇది ఉంది. చైనాకి భజన చేస్తుంటాడు, ఒక్కొక్కసారి చైనాని విమర్శిస్తుంటాడు. అంటే చైనాని భజన చేసినా, విమర్శించినా, తిట్టినా, కోప్పడిన చైనానే. పాకిస్తాన్ అనేది ఇతని దృష్టిలో నథింగ్. అంటే ఆయన ఒక అభిప్రాయం అది. ఈయన ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకంలో అనేకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఉండడం వల్ల దాన్ని ఆఫ్ చేసింది కేంద్ర ప్రభుత్వం.